అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కరి మల్లేశ్వరరావు, ఎండి ఇన్ ఆయుర్వేద. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆయుర్వేదం పేరుతో నకిలీ మందులు అమ్మేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. మిత్రులారా, ఇప్పటికైనా తెలుసుకోండి ఏది ఆయుర్వేదమో ఏది కాదు అని. బయట అమ్మే మందులు అన్నీ ఆయుర్వేదం కాదు. ఆయుర్వేదం ముసుగులో జరుగుతున్న మోసాలు. పైన ఆయుర్వేదం మొక్కలు, లోపల స్టెరాయిడ్ కల్పిస్తున్నారు. ఇది ఎంతవరకు మన శరీరానికి హాని చేస్తాయో తెలియదు. దీని వలన మనకి ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయంటే లివర్, కిడ్నీ, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్ని కంపెనీలు బయట దేశాల్లో వాటి తయారీని, అమ్మకాన్ని ఆపేసినా సరే మన దేశాల్లో విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. ఉదాహరణకి ఒక చిన్న వీడియో చూడండి. के जो दवाई नागालैंड गवर्नमेंट ने बैन किया, सिर्फ बैन नहीं बल्कि जो फार्मेसीज, मेडिकल स्टोर्स ये दवाई को बेचता है या डिस्ट्रीब्यूटर जो इनको स्टोर करता है उनको 10 लाख रुपीस का जुर्माना भी लगा दिया। बादनाश बोल के जो दवाई है, नॉर्मली आर्थराइटिस पेशेंट्स फार्मेसी से ओवर द काउंटर माने किसी का सजेशन से विदाउट एनी डॉक्टर प्रिस्क्रिप्शन फार्मेसी से खरीद के खाता है। मेरा भी बहुत पेशेंट्स है जो बादनाश खा के मुझे बोलता है सर ये दवाई खाने के बाद मुझे आराम मिला, और हमारा जो दवाइयाँ बंद कर लेता है। और उन लोग का मेन अट्रैक्टिव क्लेम ये है कि साइड इफेक्ट नहीं है। तो ये साइड इफेक्ट नहीं है जो एडवर्टाइजमेंट सुन के बाकी दवाइयाँ सब बंद करके पेशेंट लोग यही चलाते रहता है। नागालैंड गवर्नमेंट को डाउट हुआ कि इसमें स्टीरॉयड का कंटेंट ज़्यादा है कि नहीं, तो उसके वजह से ये जो सैंपल गुवाहाटी के जो सेंट्रल लेबोरेटरी है जहाँ पे ड्रग्स का टेस्टिंग होता है उधर पे भेजा दिया, और वो एनालिसिस में देखा है कि स्टीरॉयड का अमाउंट ये जो दवाई में ज़्यादा है, जिसके वजह से पेशेंट को पेन रिलीफ मिलता है, सडन रिलीफ मिलता है, जो लॉन्ग रन में पेशेंट का किडनी के लिए, लिवर के लिए हानिकारक है। कभी भी ओवर द काउंटर दवाइयाँ नहीं लेना चाहिए। ఈ వీడియోలో ఏం చెప్పారంటే బస్తనాటిక బటిక ఉపయోగించడం వల్ల వచ్చే నష్టాలు గురించి చెప్పారు. గవర్నమెంట్ ఈ మందులను తయారీ చేయకూడదని మరియు అమ్మకూడదని చెప్పినా సరే ఇక్కడ ఈ మందులను ఇష్టానుసారంగా అమ్మేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న కొన్ని ఆయుర్వేదం మందుల షాపు వాళ్ళు ఆన్లైన్లో తెప్పించి మరీ అమ్మేస్తున్నారు. దీని వలన వాళ్ళకు లాభం అయితే రావచ్చు. భవిష్యత్తులో ఈ మందులు వాడిన వాళ్ళకి ఆర్గాన్ ఫెయిల్యూర్ ప్రాబ్లం ఖచ్చితంగా వస్తాయి. ఇవి ఆయుర్వేదం మందులు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని మాత్రం చెప్పకండి. బయట ఒకటి, లోపల ఒకటి ఉంటాయి ఈ మందుల్లో. మీరు మందులు అమ్ముకోండి, కానీ ఆయుర్వేదం ముసుగులో మాత్రం అమ్మకండి. దాని వలన ఆయుర్వేదానికి ఉన్న ఉనికి పోతుంది, నమ్మకం అనేది కూడా తగ్గుతుంది. ఆయుర్వేదం మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అతి తక్కువ మాత్రంలో ఉంటాయి. అది సరైన మోతాదుల్లో ఇవ్వకపోవడం మరియు తీసుకోకపోవడం వలన సైడ్ ఎఫెక్ట్ వస్తాయి. ఇలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. త్వరగా ఫలితం రావాలని ఇలాంటి మందులు తెప్పించి పేషెంట్కి ఇచ్చి వాడించకండి. దీని వలన నష్టపోయేది పేషెంట్. పాపం వాళ్ళకి తెలియదు కదా ఏది ఆయుర్వేదమో ఏది కాదు అని. మీరు ఆయుర్వేదం మందులని చెబితే వాళ్ళు నమ్మి వాడుతుంటారు. మీకు తెలుసు కదా ఏది మంచిదో ఏది చెడు అని. దయచేసి ఇలాంటి కంపెనీ మెడిసిన్స్ తెప్పించి ప్రజల జీవితాలతో ఆడుకోకండి. ఆయుర్వేద మందులు బాగా పనిచేస్తాయి. ఎప్పుడు అంటే సరైన మోతాదులో, సరైన అనుపానంతో, సరైన పథ్యంతో ఇచ్చి చెబితే చాలా రోగాలు అతి తక్కువ సమయంలో తగ్గుతాయి. అంతేగాని త్వరగా తగ్గుతాయి కదా అని ఏది పడితే అది, ఎలా పడితే అలా తెప్పించి ఇవ్వకండి. ఆయుర్వేదం గురించి అపోహలు ఎక్కువ ఉన్నాయి. వేడి చేస్తాయి, స్లోగా పనిచేస్తాయి, అస్సలు పనిచేయని అని వివిధ అభిప్రాయాలు అందరిలో ఉన్నాయి. మీరు ఈ విధంగా చేయడం వలన ఉన్న కాస్త నమ్మకాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. సో మిత్రులారా, ఇప్పటికైనా తెలుసుకోండి మందులు ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎవరి దగ్గర తీసుకోవాలి. మీరు ఆయుర్వేదం వాడాలంటే మీకు దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించుకొని సరైన మోతాదులో, సరైన పద్ధతిలో వాడండి. ఎందుకంటే అందరికీ ఒకే రకమైన మందులు పనిచేయవు. వాళ్ళ శరీర తత్వానికి తగ్గట్టుగా భిన్నమైన మందులు ఉంటాయి. అందుకని క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరకు వెళ్ళండి. అంతేగాని త్వరగా నొప్పులు తగ్గిపోతున్నాయి కదా అని, అంతా ఆయుర్వేదం అని, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఎవరు పడితే వాళ్ళు తెచ్చినవి ఇచ్చినవి వాడకండి. ఇలాంటి ఉచ్చులో పడకండి, ఎవరిని పడనివ్వకండి. మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది. ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి. అందరికీ నమస్కారం.